నా స్నేహితుడి మాట ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఎన్నో సంవత్సరాల క్రితం శిబిరంలో మొదటిసారి నేను కూర్చున్నప్పుడు మిగతా సాధకులు లాగానే మొదటి ఒక రెండు రోజులు కష్టాలు వచ్చాయి. కానీ తర్వాత ఆ దారిలో పడ్డాను. సౌభాగ్యవశాత్తు గురువుగారు ఒక మాట చెప్పిరి. నీకు ఏ మత విశ్వాసాలున్నా అవి మంచివని కానీ చెడ్డవని కానీ తలంచక ఈ ఒక్కసారి వాటిని దూరం ఉంచు. ఇక్కడ ఏ అనుభూతి కలుగుతోందో ఆ సత్యాన్నే చూస్తూ ముందుకు సాగు. పరమసత్యాన్ని చేరుకుంటావు. మిగతా జంజాటాలన్నింటినీ పక్కకి పెట్టి ఈ 10 రోజులు నేను చెప్పినట్లే చెయ్యి అన్నారు. మన భారతీయులందరికీ ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. మన మనసులపైన ఎన్నో పరంపరాగత విశ్వాసాలు పొలుముకుంటాం. మనం మత విశ్వాసాన్ని దర్శనాన్ని గౌరవిస్తాం కదా. వీళ్ళు ఈ మత విశ్వాసాలను గౌరవిస్తున్నారు. వీళ్ళు చెప్పినట్లు చేస్తే మన నమ్మకాలు ఏమైపోతాయి? ఇది ఏ ధ్యానమో ఏంటో, దీనిలో మనం ఎందుకు చేరాలి అని జంజాటాలన్నింటినీ వస్తుండడం వల్ల పని సరిగ్గా చేయలేం. నా సౌభాగ్యం వల్ల ఇలాంటి కష్టాలు మనసులో మొదలైన వెంటనే గురుగారి ఆదేశం అర్థమైంది. సరే, మన నమ్మకాలని పక్కబెట్టి ఈ 10 రోజులు పని చేస్తే ఏం పోతుంది అని పనిలో మునిగిపోయాను. అలా 10 రోజుల్లోనే చాలా లాభం పొందాను. ఎంతో అమూల్యమైన రత్నం లభించినప్పటి ఊరికే ఉండలేం. ఇంట్లో వాళ్లకు, బంధువులకు, మిత్రులకు చెప్పుకుంటూ పోతాం. చాలా విలువైన విద్య నాకు దొరికింది, మీరు కూడా చేసి చూడండి. ఎంతో విలువైన విద్య దొరికింది, మీరు కూడా చేసి చూడండి అని చెప్తాం. అలాగే నేను చెప్పాను. అనేక మంది నా మిత్రులు, బంధువులు శిబిరాలకు రావడం మొదలెట్టారు. ఇలా మాకు తెలిసిన ఒక సోదరుడు ఎంతో పెద్ద వ్యాపారి, చాలా పెద్ద వ్యాపారి, గొప్ప పారిశ్రామికవేత్త. అంటే తెలుసుకోండి ఎంత దుఃఖితుడో. వ్యాపారం చేయడం, పరిశ్రమలు నడపడం తప్పేమీ కాదు. ధర్మం లేకుండా సంపాదించిన డబ్బు వచ్చినప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది, పోయినప్పుడు దుఃఖం కలిగిస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతో దుఃఖితులు. ఇతను ఎలాగో అలా 10 రోజులు శిబిరానికి వస్తే అతనికి కొంత మేలు కలుగుతుందేమోనని నేను అనుకున్నాను. ఒకసారి ధైర్యం చేసి 10 రోజులు రమ్మని ఎంతో బలవంతం చేస్తే వచ్చాడు. 3-3.5 రోజులు ఇలాగే ఆనాపాన చేసిన తర్వాత విపసన దొరికింది. 5వ రోజు శూన్యాకారంలో ధ్యానం చేస్తున్నప్పుడు గురువుగారు ఒక్కొక్కరికి దగ్గరికి వెళ్ళి చెక్ చేసేవారు. ఎవరైనా భారతీయులుంటే అనువాదం చేయడానికని నన్ను వెంట తీసుకెళ్ళేవారు. గురుగారి వెంట ఈ సోదరుడి గదికి వెళ్ళాం. తలుపు తట్టాం. తను తలుపు తీశాడు. ఏం తమ్ముడు, ఏం సంవేదనలున్నాయి అని గురుగారు అడిగారు. నాకేం సంవేదనలు కలగటం లేదంటూ అడ్డం తలుపుతూ చెప్పాడు. ఏమీ సంవేదన లేవంటున్నాడు. మేము చూస్తే షర్టు విప్పాడు, బనీను తీసేశాడు, దోతి పైకి చెక్కాడు, చెమటలో ముద్దలా అయి ఉన్నాడు. అరే, నీకింత చెమట పోస్తుంది, మేమే చూస్తున్నాం, సంవేదనలు ఏమంటున్నావేంటి, చెమట రాలేదా అని అడిగాం. చెమట రావడంలో ఏముంది, చిన్న గది, తలుపు మూసింది, ఎంతో వేడిగా ఉంది, చెమట రాక ఏమవుతుంది అన్నాడు. అరే, నీకు వేడిగా ఉంది, చెమట పోస్తోంది, అవి సంవేదనలే కదా, వాటిని చూడాలి కదా, ఇంకేం చూస్తున్నావు అని అడిగాం. అతను చెమటను వేడిని కాదు, బిత్తరపోయి ఒకసారి నా ముఖం, ఇంకోసారి గురుగారి ముఖం చూడడం మొదలెట్టాడు. మేము ఏదైనా ఎగతాళి చేస్తున్నాం అంటూ. అరే, నేను ఇక్కడికి వేడిని చూడడానికి వచ్చానా, చెమటను చూడడానికి వచ్చానా? ఏ ఆత్మదర్శనమో, పరమాత్మ దర్శనమో, లేక నూతన అవతార పురుషుడైన ఆ బుద్ధుని దర్శనం అన్నా చేయించాల్సింది. వారిని దర్శించుకుంటే ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఈ శరీరాన్ని చూడాలి, అందులోని ఈ వేడిని, చెమటను దర్శనం చేసుకోవడంలో ఏముంది అన్నాడు. మేము ప్రతిరోజు అతనికి అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళం. చూడు తమ్ముడు, ఈ సాధనే అలాంటిది. ఈ వేడి, చెమట మనను ఎంతో వ్యాకులపరుస్తుంది కదా. ఇప్పుడు వ్యాకుల పడకుండా దాన్ని సాక్షిభావంతో చూస్తే భోక్తాభావం దూరం అవుతుంది అని ఎంతో ఓపికతో చెప్పాం. మా మాట కొంచెం కూడా వింటేనా? ఏ రోజు వెళ్ళినా సంవేదనలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రత్యేకించి ఏ సంవేదన లేదు అంటుండేవాడు. సహజంగా కలిగిన దాన్ని అది నాకు వద్దు, ఇంకేదో ప్రత్యేకమైనది కావాలంటున్నాడు. ఇప్పుడు ప్రత్యేకమైనది ఎక్కడి నుండి వస్తుంది? స్థూల సంవేదనలనే ఆ వ్యక్తి సాక్షిభావంతో చూడలేనప్పుడు సూక్ష్మ సంవేదనలు ఎలా తెలుస్తాయి? ఎన్నిసార్లు చెప్పినా అతని బుర్రకెక్కలేదు. ఉన్న 10 రోజులు అలా పాడు చేసుకుని పోయాడు. అతన్ని ఎంతో ఒత్తిడి చేసి తెచ్చామే, అతనికి ఏమీ దక్కలేదు, 10 రోజులు వ్యర్థమయ్యాయని బాధేసింది. శిబిరానికి ఎందరో వెళ్ళటం, చిరునవ్వుతో అక్కడుండి తిరిగి రావటం 1-2 సంవత్సరాలు చూశాడు. అరే, ఫలానా వాడికి ఆ మంచి జరిగింది, వీడికి ఈ మంచి జరిగింది, నాకేమీ దక్కలేదని మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఇంకో 10 రోజులు వెళ్తాను, గురూజీ ఒప్పుకుంటారో లేదో కొంచెం సిఫార్సు చేయమని అడిగాడు. ఇప్పుడు చెమటను చూడమంటే చెమటనే చూస్తాను, వేడిని చూడమంటే వేడినే చూస్తాను, ఇంకో 10 రోజులు నాకు అవకాశం ఇప్పించండి అన్నాడు. తీసుకెళ్ళాను. ఈసారి నిజంగా ఏం చెబితే అదే చేశాడు. ఎంతో ముందుకు సాగుతూ ప్రగతి సాధించాడు.
ఏదో విశేషమైన అనుభూతి కావాలని, ప్రత్యేకమైన అనుభూతి కావాలని ఎప్పటి వరకు కోరుకుంటామో అప్పటి వరకు వ్యర్థంగా తిరుగుతూ ఉంటాం. అంటే విపස්සన అర్థం కాలేదన్నమాట. యథాభూత్, ఏ క్షణంలో ఏది తనంతట తాను జరుగుతోందో దాన్నే సాక్షిభావంతో చూడాలి. దాన్ని ద్రష్టాభావంతో తెలుసుకోవాలి. భోక్తాభావాన్ని దూరం చేసుకోవాలి. జ్ఞానపూర్వకంగా అంటే ఇది అనిత్యం, దీనిపై రాగం ఎందుకు, దీనిపై ద్వేషం ఎందుకు అని తెలుసుకుంటూ పోవాలి. దీన్ని బాగా అర్థం చేసుకుంటూ ద్రష్టాభావాన్ని బలపరచుకోవడమే ఈ సాధన. ఇది అర్థం కాకపోతే తిప్పులాటే, దారి తప్పుతున్నాం అన్నమాట. రేపు సహాయకాచార్యులు మీకేమైనా సంవేదనలు కలుగుతున్నాయని అడిగినప్పుడు మాకు సంవేదనలు లేవని చెప్పేవాళ్ళు తప్పకుండా దొరుకుతారు. అయితే బాబు, ఏ సంవేదన లేదు కదా, అయితే నువ్వు గంటసేపు కాళ్ళు మార్చుకోకుండా కూర్చున్నావా? లేదు లేదు, కాళ్లను ఎన్నోసార్లు మార్చుకున్నాను. మరి ఎందుకు మార్చుకున్నావు? కాళ్ళు చాలా ఎక్కువగా నొప్పిగా పెట్టే కానీ సంవేదనలు మాత్రం ఏమీ లేవు. నొప్పిని సంవేదన అనుకోవటం లేదు కదా, అందుకని ఆ నొప్పి ఈ నొప్పి రానే వస్తుంది, కూర్చుంటే నొప్పులు రానే వస్తుంటాయి కదా, వాటినేంటి చూసేది అని ఇలా అనుకుంటే మనమేదో ప్రత్యేక సంవేదనల కోసం చూస్తున్నామన్నమాట. ఎప్పటి వరకు మనం ఏవో స్పెషల్ సంవేదనల కోసం చూస్తుంటామో అంతవరకు మనం దారి తప్పినట్లే. ఏది జరుగుతుంటే దాన్ని ఉన్నదున్నట్లుగా యథాభూతంగా యథాతథంగా చూడాలి. శరీరపు ఈ భాగంలో ఇది జరుగుతోంది, ఇంకెక్కడా సంవేదన లేకున్నా కాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి కదా, ఇంతవరకు కూర్చున్నందువల్ల కాళ్ళలో నొప్పులున్నాయి కదా, ఇంతవరకు వాటిని పట్టుకొనే బాధపడుతుండేవాళ్ళం. కానీ ఇప్పుడు వాటిని సాక్షిభావంతో చూడాలి. ఏవో ప్రత్యేక సంవేదన ఉండాలి అని అనుకుంటే దారి తప్పుతారు. ఆనాపాన చేసేటప్పుడు కూడా 3వ రోజున ఎవరినైనా అడుగుతాం, ఏమి సంవేదనలు ఏమైనా తెలిసినాయా అని. నాకే సంవేదనలు కలగలేదు అంటూనే మరో ప్రక్క గట్టిగా ముక్కు గోక్కోవడం మొదలెడతాడు. ఏ సంవేదన లేవంటున్నావు, మరి ఇదేంటి అని అడిగితే ఇదా దురద పెట్టడం మామూలేగా అంటాడు. దురద అతని సంవేదన కాదు, వెతుకుతున్నాడు దేనికోసమో. ఏదో విశేషానుభూతిని, అలౌకికానుభూతిని వెతుకుతున్నాడు. ఒక్కోసారి ఎవరో అమాయకుడు వస్తాడు, నాకు అన్నీ కలుగుతున్నాయి, జల్లుమంటోంది, నొప్పులున్నాయి, ఇత్యాది ఇత్యాది అన్నీ కలుగుతున్నాయి, కానీ సంవేదనలే ఏవీ దొరకలేదంటాడు. ఇంకా ఏ సంవేదన కోసం వెతుకుతున్నాడో చెప్పండి. మళ్ళీ అదే అలౌకికానుభూతి, ఆశ్చర్యకరమైన అనుభూతి, ఇంతకుముందు ఎన్నడూ లేని అనుభూతి కోసం వెతుకుతున్నాడు. అలా తప్పుదారిన పడితే నిజంగా ఈ 10 రోజులు వృధా చేసుకుంటారు, మీకేమీ దొరకదు. బయటి ప్రపంచాన్ని గురించి ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటారో వాటన్నిటినీ తెలివితేటలతో తెలుసుకోండి, అది సరిపోతుంది. ఈ విషయాలు తెలుసుకోవడానికి ప్రజ్ఞ యొక్క అవసరం అంత ఉండదు. అక్కడ నాకు అనుభూతే కావాలని అంతవరకు నమ్మనని మొండికేసి కూర్చుంటే చిక్కుల్లో పడతాం. ఓ నల్ల త్రాసు వచ్చింది, ఎవరో చెప్పారు, బాబు ఆ త్రాసుపాము కాటేస్తే చనిపోతావు సుమా. కాదు, అది నన్ను కరిచి నేను చనిపోతే అప్పుడే నేను నమ్ముతాను అంటూ కూర్చుంటే కష్టాలు కొని తెచ్చుకుంటాం. అక్కడ తెలివితేటల అవసరం ఎంతో ఉంది. కానీ మనలోని సత్యం గురించిన ఏ విషయమైనా, శరీరంలోని సత్యం ఏదో, ఈ ఆధ్యాత్మిక విషయాన్ని తెలుసుకోవాలంటే అది తెలివితేటలతో మాత్రమే జరిగే పని కాదు. అలాగని తెలివిని దూరం ఉంచడం లేదు, దాని సహాయంతోనే వెళ్తాం. కానీ ప్రజ్ఞ యొక్క ఆధారం చాలా ఎక్కువ సహకారి కాగలుగుతుంది. విషయం అనుభూతిలోకి వస్తే ప్రజ్ఞతో అర్థం చేసుకోగలుగుతాం, ఇది అనిత్యము, నశ్వరము, భంగురము అని. దానిపై రాగం కానీ ద్వేషం కానీ పెంచుకోకుంటే దానికన్నా సూక్ష్మతమమైన సత్యం దానంతట అదే పోతుంది. ఇలా అర్థం చేసుకుంటూ పని చేయాలి. ఈ మార్గం అంతా మనలో ఉన్న ప్రకృతి నియమాన్ని, న్యాయాన్ని, విశ్వ విధానాన్ని, సత్యాన్ని అనుభూతి స్థాయిలో తెలుసుకోవటమే. రాగం పెంచుకోకూడదని, ద్వేషం పెంచుకోకూడదని, అభిమానం పెంచుకోకూడదని 1,00,000 సార్లు విన్నాం. కానీ వాటి ప్రభావం ఏమి ఉండదు. ఏమన్నా ఉంటే కాసేపు ఉంటుంది, తర్వాత పోతుంది. ప్రజ్ఞాస్థాయిలో తెలుసుకోకపోతే దాని ప్రభావం ఎక్కువసేపు ఉండదు. ఈ విషయాన్ని అనుభూతి స్థాయిలో, ప్రజ్ఞాస్థాయిలో తెలుసుకోవడం మొదలెడితే ప్రజ్ఞ బలపడుతుంది. గౌతముడు రాకుమారుడైనా కూడా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఆయన రాజమల్లో జన్మించలేదు, ఏదో చెట్టు కింద ఆరుబయట జన్మించాడు. సత్యశోధనకే ఇల్లు విడిచి సంవత్సరాల తరబడి గుహల్లోనూ చిమ్మని చీకట్లోనూ ధ్యానం చేస్తూ ఉండి, కానీ పౌర్ణమి రోజున పరిపూర్ణ జ్ఞానం లభించింది. అది కూడా ఏదో చెట్టు కింద, బయట ప్రకృతి ఒడిలో.
ఆకాశం కిందే. అలా సమ్యక్ సంబోధి లభించి ముక్తుడైనప్పుడు చిత్తం కరుణాపూరితమైంది, మైత్రితో నిండిపోయింది. ప్రపంచంలో ప్రజలు ఎంతో దుఃఖంతో నిండి ఉన్నారు. శుభప్రదమైన ఈ విద్య వారికి దొరికితే వారందరూ తమ తమ దుఃఖాల నుండి బయటపడతారు అన్న తలంపు వచ్చింది. ఎంతో కరుణాపూర్ణమైన హృదయంతో ఈ విద్యను పంచిపెట్టడం ప్రారంభించినప్పుడు ఏదో చెట్టు కిందే, ప్రకృతి ఒడిలోనే, ఆకాశం కిందే చేశాడు. అలాగే 80 ఏళ్ల పండు ముసలితనంలో ప్రాణం విడిచింది కూడా ఏదో చెట్టు కిందే, ఆరుబయట, ఆకాశం కిందే. ఆయన జీవితంలో ఈ 4 ముఖ్యమైన సంఘటనలు చెట్టు కిందే, ఆరుబయటే, ఆకాశం కిందే. అలా ఈ వ్యక్తి ఈ ప్రకృతిని చాలా చక్కగా అధ్యయనం చేశాడు. ఎంతో చక్కగా అధ్యయనం చేశాడు. బుద్ధి స్థాయిలో లక్షలాది అధ్యయనాలు చేసినా ప్రకృతి నియమాలను పైపైన ఎంత పరిశోధించినా సమ్యక్ సంబుద్ధుడు కాలేడు, ముక్తుడు కాలేడు. ప్రపంచానికి అతనేదో గొప్ప జ్ఞానిగా అనిపిస్తాడు. ఎన్నో మాటలు చెప్తాడు, ఎన్నో ప్రవచనాలు ఇస్తాడు, ఎన్నో గ్రంథాలు రాస్తాడు. ముక్తుడు మాత్రం కాలేడు. అదే సత్యాన్ని అనుభూతి స్థాయిలో ఈ శరీరంలో తెలుసుకోగలిగితే ముక్తుడవుతాడు. తన శరీరం లోపల సత్యాన్ని తెలుసుకోవడం మొదలెడితే ప్రకృతి నియమమంతా ముందుకొస్తుంది. ప్రతి సాధకుడు ఇదే పని చేస్తాడు. తనలో ప్రకృతి శాసనాన్ని అర్థం చేసుకుంటూ పోతాడు, విశ్వ విధానాన్ని తెలుసుకుంటూ పోతాడు, వృత్తును తెలుసుకుంటూ పోతాడు, ధర్మాన్ని తెలుసుకుంటూ పోతాడు. ఒక విషయం అందరికీ తెలిసి వచ్చేది ఆ సమ్యక్ సముద్రుడు కూడా తెలుసుకున్నాడు. అందరూ సాధకులకు ఈ విషయం తెలిసి వస్తుంది. ఈ శరీర స్కందమంతా, చిత్తస్కందమంతా ప్రతిక్షణం మారుతూ ఉంటుంది అని. ఉత్పన్నమవుతుంది, నశిస్తుంది, పుడుతుంది, గిడుతుంది. ఇదంతా అనిత్యము, నశ్వరము, భంగురం. బయటి ప్రపంచంలో అయితే చూస్తూనే ఉన్నాం, అంతా అనిత్యము, అంతా నశ్వరము, అంతా భంగురం. కానీ దాన్నంతా మనం కేవలం తెలివితేటలతోనే అర్థం చేసుకుంటున్నాం. మనలో ఏదైతే ఉత్పన్నమవుతోందో అదంతా నష్టం కావడానికే నని మనం ఇప్పుడు అనుభూతి ద్వారా తెలుసుకుంటున్నాం. ఉత్పన్నమవుతుంది, నశించిపోతుంది, నశించిపోతుంది, మళ్ళీ ఉత్పన్నమవుతుంది. చూడు భాయ్, ఇలా తయారవుతూనే ఉంది, కరిగిపోతుంది, కరిగిపోవడం, మళ్ళీ తయారవడం. సబ్బో పజ్జలితో లోకో సబ్బో లోకో పకంపితో. అందువల్లనే భావ బికమింగ్ అలా తయారవుతూనే ఉంటుంది. నశిస్తుంది, మళ్ళీ తయారవుతుంది. దీనికి అంతమంటూ లేదు. ఇది చాలా మారింది, మారి ఇప్పటికీ ఫైనల్ అయిపోయింది, ఇలా ఎన్నటికీ జరగదు. ఎప్పుడు మారుతూనే ఉంటుంది. దీనితో ప్రకృతి విధానంలోని ఇంకో విషయం కూడా తెలియవస్తుంది. ఏ మార్పు జరిగినా, ఏది సంభవించినా కారణం లేనిదే ఏదీ జరగదు. అకారణంగా జరిగేదంటూ ఏదీ ఉండదు. అకారణంగా ఏది జరగదు. ఏది జరిగినా దాని వెనుక ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది. ఒకే ఒక కారణం ఉండొచ్చు, లేక అనేక కారణాలు కలిసి ఉండొచ్చు. మొత్తం మీద వాటి వల్ల ఒక పని పూర్తవుతుంది. ఈ జరిగిన కార్యమే మరో కార్యానికి కారణమే కూర్చుంటుంది. అలా కారణము కార్యము ఈ చక్రం ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. విత్తనం నుండి ఫలం, ఫలం నుండి విత్తనం, ఈ భవచక్రం తిరుగుతూనే ఉంటుంది. మనకు ఇంకొక ప్రకృతి న్యాయం కూడా అర్థమవుతుంది. కారణం ఎలా ఉంటుందో కార్యము అలాగే ఉంటుంది అని. విత్తనం ఎలాంటిదో మనకు వచ్చే ఫలము అలాంటిదే. విత్తనం ఎలా ఉంటుందో ప్రకృతి పూర్తిగా అలాంటి ఫలాన్ని ఇస్తుంది. ఇలా జరగటం బాహ్య ప్రపంచంలో చూస్తూనే ఉంటాం. లోపల కూడా మన అనుభూతితో దీన్నే తెలుసుకోగలుగుతాం. ఒకే భూమిలో 2 రకాల విత్తనాలు వేశాం. ఒకటి చెరుకు విత్తనం, రెండవది వేప విత్తనం. ప్రకృతి ఆ రెండింటికి ఒకే రకమైన ఆహారం ఇచ్చింది. అదే భూమి, అదే సారం, అదే నీరు, అదే వెలుతురు, అదే గాలి. 2 విత్తనాలు మొలకెత్తి పెరిగినప్పుడు ఈ చెరుకు గడకు ఏమైందో చూసారా? దానిలోని ప్రతి కణము తీయగా ఉంటుంది. అదే వేప చెట్టుకి ఏమైంది? ఈ విషయంలో ప్రకృతి అనుకోండి, పరమాత్ముడు అనుకోండి, ఏ అల్లామీను అనుకోండి, ఒక విత్తనంపై ఎంతో కృప చూపారు, రెండో దానిపై ఎంత కోపం. అరే, ప్రపంచంలో ఎవరు ఎవరి మీద అనుగ్రహం చూపరు, ఎవరు ఎవరి మీద ఆగ్రహం చూపరు. అన్నీ తమ తమ నియమాలను అనుసరించే జరుగుతున్నాయి. విత్తనం ఎలాంటిది? ప్రకృతే దానికి ఆహారం ఇచ్చింది. విత్తనానికి ఆహారం ఇచ్చి దాని గుణాన్ని ప్రకటించమనింది. నీ గుణం ఎలాంటిదో, స్వభావం ఎలాంటిదో, దర్శనం ఎలాంటిదో దాన్ని ప్రకటించు అంది. అది చెరకు విత్తనం యొక్క గుణము, స్వభావము, ధర్మము తీయదనం కాబట్టి తీయదనాన్ని ఇస్తుంది. వేప విత్తనం యొక్క గుణము, స్వభావము, ధర్మము చేదే కాబట్టి అది చేదునే ఇస్తుంది. ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి 108 సార్లు ప్రదక్షిణ చేసి కూర్చొని 3 సార్లు దండాలు పెట్టి చేతులు జోడించి ఎంతో దీనంగా చెమ్మగిలిన కళ్ళతో ఎంతో గద్గద స్వరంతో
ఓ వేపదేవత నాకు తీయటి పండ్లివ్వు, ఓ వేపదేవత నాకు తీపి తీపి ఫలాలివ్వు అని వేడుకుంటే పాపం అదేం చేస్తుంది, ఎలా ఇవ్వగలుగుతుంది? జనం అంతా ఏడ్చి ఇలాగే గడిచిపోతుంది, ఇచ్చే వీలే లేదు. నాకు నిజంగా తీయని పళ్ళే కావాలనుకుంటే విత్తనం వేసేటప్పుడు జాగ్రత్త పడాల్సింది. వేప విత్తనానికి బదులు తీయని పళ్ళు ఇచ్చే విత్తనాన్నే నాటాల్సింది. తీయని పళ్ళే వచ్చేవి. అప్పుడు ఎవరి ముందర కంట నీరు పెట్టుకొని ఏడవాల్సిన పని లేదు. తీయటి ఫలాలు విత్తనం వేస్తే ప్రకృతి తీయటి ఫలాన్ని ఇచ్చేది. బాధపడాల్సిన పనేమీ ఉండదు. మనకు వచ్చిన కష్టం ఏమిటంటే విత్తనం వేసేటప్పుడు జాగ్రత్త పడం. విత్తనాలు ఎప్పుడూ వేప వేస్తుంటాం, కానీ ఫలితం చేతికి వచ్చేటప్పటికి తీయని ఫలాలు కావాలి అని కోరుతాం. ఎలా కుదురుతుంది? పైపెచ్చు ఆత్మవంచన చేసుకుంటాం. ఎవరో అనుగ్రహిస్తారులే, ఎవరికో నా మీద కృప కలుగుతుందిలే, వేల కొద్దీ వేప విత్తనాలు నాటినా నాకైతే తప్పకుండా తీయటి ఫలాలను ఇస్తారులే అంటూ. అరే తమ్ముడు, నీకు తీయటి పండ్లు ఎందుకు దొరుకుతాయి? ప్రపంచానికంతా దొరకనిదే నీకే దొరకాలా? ఎందుకంటే నీకు ముఖస్థితి బాగా వచ్చనా? అబద్ధాలు చెప్పడం బాగా వచ్చనా? అరే ఎలాంటి చిక్కులో పడ్డావు? మోసమే మోసం. ఎప్పుడైనా ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేస్తే దాని నుండి బయటపడవచ్చు. కానీ తనను తానే మోసం చేసుకోవడం మొదలెడితే ఆత్మవంచనలో మునిగిపోతాడు. దాని నుండి బయటపడడం చాలా కష్టం. ఏ మనిషైనా ఇలాంటి మోసం నుండి ఎంత తొందరగా బయటపడితే అంత తొందరగా బాగుపడతాడు. తమ్ముడు, విత్తనం ఎలాంటిదో ఫలం అలాంటిదే. కర్మ ఎలా ఉంటుందో ఫలం అలాగే ఉంటుంది. దీన్ని ఎంత తొందరగా గ్రహిస్తారో, ఈ ప్రకృతి న్యాయాన్ని ఎంత తొందరగా తెలుసుకుంటారో, అలా తెలుసుకుని జీవితాన్ని ఆ నియమానుసారం మలుచుకుంటూ పోతే మంగళకరమైన దారిలో పడతారు, ముక్తి మార్గంలో పడతారు.